గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలా, ఇది వచ్చేసి మేక తలకాయ కూర. అండ్ అందరూ నన్ను ఏడిపించారు కూడా, గుర్తుందా మీ అందరికీ? ఎవరు తలకాయ తిన్నావు, బ్రెయిన్ తిన్నావా, తలకాయ తిన్నావా అని ఏడిపించారు కదా. సో అదే కర్రీ అన్నమాట. ఇప్పుడైతే వీడియో పెడుతున్నా, చూసేయండి. అండ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఇంకా అంతకుమించి ఏం అడుగుతా చెప్పండి. ఇంకా నేనైతే ఫస్ట్ కర్రీని బాగా వాష్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. బ్రెయిన్ అయితే సపరేట్గా ఉంచేసిన, అందులో కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ అయితే తీసుకోండి. ఎందుకంటే కుక్కర్లోనే కూర తొందరగా ఉడుకుతుంది. అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ అన్ని వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది కొంచెం మగ్గింది అనిపించినప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కూర ఉంది కదా, ఇంకా ఆ కూరను కూడా ఇందులో అయితే యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఎందుకంటే కొంచెం ముక్కకు అన్నది అల్లం పేస్ట్ ఇవన్నీ మంచిగా పడతాయి అన్నమాట. లిటరల్లీ మీకైతే బాగా నచ్చుతుంది, మీరైతే తప్పకుండా ట్రై చేయొచ్చు కూడా. నిజంగా చాలా బాగా కుదిరింది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, తలకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి కుక్కర్ కన్నది. ఎందుకంటే బాగా ఉడుకుతుంది, ఎంత ఉడికితే అంత కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా పడితే అలా వండుకుంటే టేస్ట్ కూడా అంత బాగోదు. అండ్ నీచు వాసన వస్తే కూడా అస్సలు బాగోదు కదా. మనము నార్మల్ కూరలో వేసే వాటికంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలా అయితేనే మనకు టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇంకేముంది, అలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేనైతే టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. టమాటాలు కూడా వేసేసుకోండి. అండ్ కరివేపాకు స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఎందుకంటే నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అండ్ ఇప్పుడు వేసినా కూడా పర్లేదు, బాగుంటుంది టేస్ట్ అన్నది. ఇంకా అలాగే ఉప్పు కూడా చల్లుకున్నాక మళ్ళీ కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్ నుంచి యాడ్ చేసే క్లిప్పు తీస్తున్నాను అనుకున్నా, బట్ మర్చిపోయాను. అండ్ మళ్ళీ వీడియో కోసం అన్నీ కొంచెం అయితే యాడ్ చేసిన అన్నమాట. ఇంకా కలిపేసుకున్న తర్వాత అది కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ అంటే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకున్నాక అందులో చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు రసమే. దానితోనే గ్రేవీ అన్నది వస్తుంది, కూర కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది, నీసు వాసన ఉండదు, ఏముండదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీరే చెప్తారు. ఇంకా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ముక్క అన్నది కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి. ఇంకా తర్వాత మూత తీసేసుకొని అందులో మనకు కావాల్సినంత మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు బ్రెయిన్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను ముందు బ్రెయిన్ వేయలేదు. ఎందుకు అని అంటే బ్రెయిన్ వేస్తే మొత్తం తుక్కు అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలి అంటే ఇలా లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చాలు, తొందరగా ఉడికిపోతుంది ఆ బ్రెయిన్ అన్నది. ఇంకా తర్వాత మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతే, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అన్నమాట మన తలకాయ కూర. ఇది చేయడం పెద్ద విద్యలాగా అంటే చాలా కష్టంలాగా ఫీల్ అయిపోతారు, కానీ మనం వండుతుంటే ఏ కూర అయినా ఏదైనా చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపిస్తుంది. రానప్పుడే అది చాలా కష్టం అనిపిస్తుంది, అంతే తప్పితే ఇంకా ఏదైనా సరే మనం తలుచుకుంటే చాలా సింపుల్ అన్నమాట. ఈ కర్రీ అనే కాదు, ఏ పనైనా కూడా అంతే, మన లైఫ్ అన్నది కూడా అంతే అన్నమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి గైస్, అప్పుడు నాకు కూడా తెలుస్తుంది. కానీ నేనైతే ప్రజెంట్ ఒకటి నా రొటీన్ వీడియో అండ్ ఒకటి కుకింగ్ వీడియో పెడుతున్నాను. ఇంకా ఏమైనా డిఫరెంట్గా కావాలంటే కూడా మీరు కమెంట్ చేయొచ్చు, నేను అన్నది తెలుసుకుంటాను, చేంజెస్ చేసుకుంటాను. ఎందుకంటే మీరే కదా నాకు సపోర్ట్ చేసేది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. బాయ్ బాయ్. చూసారా ఎంత బాగుందో.